బట్టి మంగళవారం సియోనులో దేవుని సన్నిధిని చేరుటకు, సంఘంలో దేవుని సన్నిధిని ఆశ్రయించి ప్రార్థించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ అత్యంత కృపను మనం సద్వినియోగపరుచుకుందాం. లైవ్ ద్వారా ఎంతమంది దేవుని వాక్యం ఆలకిస్తున్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చూసి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా, మీ జీవితాల్లో కూడా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాలని క్రీస్తు నామమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. Proverbs chapter 19 verse 16. 19వ అధ్యాయము 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించి మనతో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు. ఆదివారం మీ ఆలయంలో ప్రకటించడం మేరకు మంగళవారం సియోనులో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. నిన్ను ఆశ్రయించిన నువ్వు పరిశుద్ధుడివి, మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ రండి, పవిత్రపరుస్తూ రండి. మా దోష అపరాధములన్నిటినీ సిలువ రక్తంతో కడిగి శుద్ధీకరిస్తూ రండి. చదవబడిన లేఖన వాక్యములను ఆశీర్వదించుము, దీవించుము. నిలబడుతున్న దాసు నన్ను కూడా నీ ఆత్మతో అభిషేకించి నన్ను బలపరిచి నన్ను పరిశుద్ధపరిచి నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి మాతో మాట్లాడుతూ రమ్మని, సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి మాట. సామెతలు అంటేనే జ్ఞానయుక్తానికి ఉపయోగింపబడినటువంటి మాటలు. ఇక్కడ ఆజ్ఞను గైకొనేవాడు తన్ను కాపాడుకునేవాడు. చూడండి, ఆజ్ఞలు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, భూమి మీద మనుషుల యొక్క ఆజ్ఞలు కూడా కొన్ని ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కొన్ని, అవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వటం వలన మనకు క్షేమం. కొన్ని ప్రాంతాలలో గవర్నమెంట్ వారు కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తారు, వాటిని గైకొనటం మంచిది. గైకొనకపోవటం వలన పనిష్మెంట్గా మనకి ఏదన్నా వారు ఒక శిక్షను అమలు పరుస్తున్నటువంటి విధానాలు ఈ భూమి మీద మనకందరికి తెలిసినవే. అయితే పరిశుద్ధ గ్రంథం కూడా ఒక మాట అంటుంది, ఆజ్ఞను గైకొనేవాడు తన్ను కాపాడుకొనును. దేవుని ఆజ్ఞలు. అందుకని కింద మాట కూడా ఏమంటాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. అసలు ఆ మాట బిలబిల ఉంటుంది. సింపుల్గా చెప్తాడు, ఎవరైతే తమ ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటారో వారు చచ్చునంట. అసలు ఆ మాట చనిపోవును అని అంటే అట్టగా చెప్పినట్టు చాలా కటువుగా చెప్పినట్టుంది కదా ఆ మాట. ఆ చదువుతుంటేనే చాలా కటువుగా అనిపిస్తుంటుంది. ఎవడైతే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటాడు, జాగ్రత్త లేని తనంతో ఉంటాడు. ఈ రోజుల్లో చాలా విషయాలు చాలామంది చాలా జాగ్రత్తలుగా ఉంటారు. వెళ్ళే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటారు, మాట్లాడే మాటల్లో జాగ్రత్తగా ఉండాలంటారు, ప్రతి దాంట్లో జాగ్రత్తను కోరుతారు. కానీ తన ప్రవర్తన విషయం కాడికి వచ్చేళ్ళకి నా ప్రవర్తన జాగ్రత్తగా ఉందా లేదా అని చూసుకునే విషయంలో మానవుడు విఫలమైపోతున్నాడు. ఎందుకయ్యా అంటే ప్రతి మనిషి తన ప్రవర్తన గురించి మర్చిపోయి ఇతరుల ప్రవర్తన గురించి అధ్యయనం చేయడం ఆరంభిస్తూ ఉంటాడు. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క ప్రవర్తన గురించి కాదు, బుద్ధిమంతుడైన ప్రతివాడు తన ప్రవర్తన గురించి అధ్యయనం చేయడం ఆరంభిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో మేధావులు, మహా జ్ఞానవంతులు ఎందువలన పిలువబడుతున్నారంటే ఏదో ఒక దాని మీద వాళ్ళు ఏం చేసి ఉంటారు, రీసెర్చ్ చేసి ఉంటారు. దాన్ని కనుగొని లాస్ట్కి ఏమని పిలువబడతారు, జ్ఞానవంతులు, సైంటిస్టులు, జ్ఞానం కలిగినటువంటి వారని పిలుస్తూ ఉంటారు. భూమి గుండ్రంగా కనుక్కొని అరిస్టాటిల్ ఏమన్నారు, శాస్త్రవేత్త. కొన్ని వాటి విషయాల్లో జాగ్రత్త కలిగి వాటి మీద అధ్యయనము చేసి దాన్ని పరిశోధించి తెలుసుకున్నట్టే వారిని గొప్పవాళ్ళు అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది,
వాక్యము దేవుడై ఉంటెను. దేవుని వాక్యము మనకు కూడా కొన్ని జాగ్రత్తలని బోధిస్తుంది. అంటే దేవుడు కూడా కొంతమంది మనుషులకి జాగ్రత్తలను చెప్తున్నాడు. దేవుడు ఒక మనిషికి జాగ్రత్తగా చెప్పాలని అంటే మొట్టమొదటిగా ఏం చెప్తాడయ్యా అంటే, నువ్వు వెళ్తున్నావు జాగ్రత్త, పడిపోతావేమో అనే కాదు. నువ్వు పరిగెడుతున్నావు పడతావేమో జాగ్రత్త అని కాదు. నువ్వు తింటున్నావు అరగదేమో జాగ్రత్త అని చెప్పటం కాదు. ఏమంటున్నాడు మన దేవుడు? తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. అయితే దేవుని యొక్క వాక్యం అనగా దేవుడు తన ప్రజలతో ఏం మాట్లాడుతున్నాడనంటే, మీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. అపోస్తులైన పౌలు కూడా కొరింథీలో ఉన్న సంఘస్థులతో ప్రభు బల్ల విరిచే సమయానికి, ప్రభు బల్ల ఆరాధన యందు చేరువచ్చిన వారందరితో అంటాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. మీరు యోగ్యంగా కనబడిన వారైతేనే ప్రభు యొక్క శరీరంలోనూ ప్రభు యొక్క రక్తంలోనూ పాలపుంపులు పొందండి. అయితే ఈ రోజుల్లో మనుషులంతా అవతల వారిని పరీక్షించటమే, యువతల వారిని పరీక్షించటం. వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా, సేవకుడు కరెక్ట్గా ఉన్నాడా, సేవకుని యొక్క భార్య కరెక్ట్గా ఉందా, సేవకుని యొక్క కుమార్తెలు కరెక్ట్గా ఉన్నారా, వారి కుటుంబం కరెక్ట్గా ఉందా అని మందిరానికి వెళ్ళే విశ్వాసులు వారి ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. నా బిడ్డలారా, ఒక జ్ఞానవంతుడిగా దేవుని యొక్క వాక్యం మనకి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి వాడిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వెప్పుడు జ్ఞానవంతుడిగా, నువ్వెప్పుడు గొప్పవాడిగా మార్చబడతావో తెలుసా? ఇతరుల యొక్క ప్రవర్తనను నువ్వు పరీక్షించడం మాని నీ ప్రవర్తన నీవు పరీక్షించుకోవటం ఆరంభించినప్పుడు నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటావు. ప్రసంగిలో కూడా అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పజెప్పుకో. ఎవరు గొప్ప చెప్పాలంటే మన ప్రవర్తనని దేవుని గొప్ప చెప్పుకోవాలి. అదే మన ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరిని వాని ప్రవర్తన బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా ఏ రోజైనా సరే ఒక క్రైస్తవుడిగా నా ప్రవర్తన ఎలా ఉంది అని ఆలోచించినటువంటి దాఖలు నీ జీవితంలో ఉన్నాయా? నేను ఎంత ప్రార్థనాపరుడును, నేను ఎంత భక్తిపరుడును, నేను ఎంత విశ్వాసిని, దేవునిలో నా జీవితం ఎంతవరకు స్థిరంగా నిలబడి ఉన్నాను, ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన విధేయతకు, ఆయన యొక్క శాసనాలకు నేను ఎంత విధేయుడినై ఉన్నాను అనే ఒక విషయాల గురించి నువ్వు ఎప్పుడైనా పరీక్షించినావా? అయితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటారో వారు చచ్చిపోతారు. ఏదోనలో హవ్వ తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండటం బట్టి మరణాన్ని తెచ్చుకుంది. అంటే ఇమీడియట్గా చావడం కాదు, ఆత్మీయతలో మనం చచ్చిపోతాం. ఆత్మీయతలో చచ్చితారు, శారీరకంగా బతుకుంటాం. శారీరకంగా బ్రతికిన ప్రతివాడు శారీరకంగానే ఆలోచిస్తాడు, శరీర సంబంధమైన ఆలోచనలతో ఆలోచిస్తాడు. ఎందుకంటే వాడు అవతల శరీరానుసారాన్ని వాడిని మాత్రం గురించి ఆలోచిస్తాడు. వాడు తనలో ఉన్న చెడుని, తనలో ఉన్న దరిద్రతను, తనలో ఉన్నటువంటి కల్ముషాన్ని కడుక్కోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడ్డు. తన ప్రవర్తన తాను ఒప్పించుకుంటుంటాడు. నేను ఉండటం కరెక్టే, నేను మాట్లాడటం కరెక్టే, నేను నడుస్తున్నది కరెక్టే అని మన ప్రవర్తనని అజాగ్రత్తగా చూసుకునేటట్లుగా అపవాది మార్చేస్తాడు. తద్వారా ఆత్మీయతలు చనిపోతాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం అలా అజాగ్రత్తగా ఉండి ప్రమాదం తెచ్చుకోకూడదని క్రైస్తవ సంఘ కుటుంబాలకు కొన్ని అమూల్యమైనటువంటి కొన్ని జాగ్రత్తలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి యేసుక్రీస్తు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబాలకు తెలియజేస్తున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, నెంబర్ 1, ఒక 7 జాగ్రత్తలు నేను ఈ గమనానికి ఈ ముందుకు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మొట్టమొదటిగా చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యేసు ప్రభు చెప్పిన 7 జాగ్రత్తలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మీరేమి వినుచున్నారో మీరెట్టి కొలతలతో కొలుతురో కొలవబడును. ఆమేన్. చూడండి, చాలు అయ్యా. మొట్టమొదటి మాట, యేసుక్రీస్తు క్రైస్తవ కుటుంబాలకు లేదా క్రైస్తవ సంఘానికి తెలియజేస్తున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? నెంబర్ 1, మొట్టమొదటిది, నీవేమి వినుచున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి.
ఏమి వింటున్నావు? ఏమి వినుచున్నావో నువ్వు దేవుని పట్ల, దేవుని వాక్యము కానీ, దేవుని మాటలు కానీ, దైవ సేవకులు సెలవు చేస్తున్నటువంటి మాటలు కానీ, నువ్వు వినే వాక్యంలో నువ్వెంత జాగ్రత్తగా ఉన్నావు? కొంతమందిని నేను చూస్తూ ఉంటాను మందిరాలలో. మనందరం కలిసి ఏక మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం కలిసికట్టుగా మన దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి భారంతో ప్రార్థన చేద్దామంటే, కొంతమంది ప్రార్థన చేస్తుంటే కొంతమంది ఏం చేస్తుంటారు? కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. వారి మనసు అవతల వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తితో ఏకీభవించదు. అంత మాత్రమే కాదు, కొంతమంది అయితే అవతల వాడు భారముతో ప్రార్థన చేస్తుంటే లేచి తిరుగుతూ ఉంటారు, అభ్యంతరకరంగా ఉంటారు. అయితే ప్రార్థించుడి అనే విషయంలో వాక్యం ఏం సెలవిస్తుందయ్యా అంటే, జాగ్రత్తగా వినే విషయంలో దేవుని వాక్యం వినేటప్పుడు ఎట్లా వినాలంటాయా? చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వేం వినుచున్నావో జాగ్రత్తగా చూసుకో. నువ్వు వింటున్నది ఏదో మోదీ మాటలు కాదు. మోదీ మాటలు వింటే వినకపోతువు గాక, ముఖ్యమంత్రుల మాటలు వింటే వినకపోతువు గాక, నీ తల్లిదండ్రుల మాట వింటే వినకపోతువు గాక, ఈ లోకంలో గొప్పవారి మాటలు మేము చెప్తున్నప్పుడు నీకు నిర్లక్ష్యం ఉండొచ్చేమో, కానీ దేవుని సంఘములో, దేవుని యొక్క సన్నిధిలో, లేదా నీ ఎదుట ఎప్పుడైనా సరే దేవుడు నీతో వాక్యదూరకంగా మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలంట? వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. కొంతమంది సోగుకొచ్చిన కుక్కల్లాగా వాక్యం చెప్తుంటే ఏం చేస్తూ ఉంటారు? తిరుగుతూ ఉంటారు, అటు పక్క నుంచి ఇటు పక్క, ఇటు. ఈ పాస్టర్ వాక్యం చెప్తా వాళ్ళ కళ్ళు ఇట్లే తిరుగుతుండాలి, ఇటు ఇటు సీసీ కెమెరా తిరిగినట్టు ఇల్లు వైపు చూస్తుంటాడు. దేవుని మందిరంలో దేవుని మాటలు మనం వినే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలంటే, నువ్వు జాగ్రత్తగా వినుటను బట్టి నీలో విశ్వాసం కలుగుతుంది, వినుటను బట్టి విశ్వాసము కలుగుతుంది. నీలో దేవుని పట్ల నమ్మకం కలగాలి, దేవుని మాటల పట్ల నమ్మకం కలగాలి అని అంటే నువ్వు మొదటిగా జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఆ మాటలు నీలో ఫలింపు చేస్తాయి, కార్యసిద్ధి కలుగు చేస్తాయి. దేవుని మాటలను పెడచూ పెడితే, దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తే, అలక్ష్యం చేస్తే, దేవుని మాటలు నాకు అన్నీ తెలుసులే అని అనుకుంటుంటే నీ జీవితంలో నువ్వు బాగుపడవు. దేవుని యొక్క మాటలను మనం వినే విషయంలో ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. ఒక సేవకుడు వాక్యం చెబుతున్నాడంట మందిరంలో. వాక్యం చెబుతున్నప్పుడు ఆ సేవకుడు ఒక మాట అన్నాడంట. క్రైస్తవులు యేసు ప్రభునందు విశ్వసించిన ఆరంభ దినాల్లో పిల్లిపిల్లలు యేసుక్రీస్తుని సంపూర్ణంగా ఎదిగిన తర్వాత కోతి పిల్లలు అన్నాడంట. ఏమన్నాడు? ఆరంభ దినాల్లో ఒక క్రైస్తవ యేసు ప్రభుని విశ్వాసం ఉంచినటువంటి ఆరంభ దినాలలో ఏమంట? పిల్లి పిల్లలంట. క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించిన తర్వాత, ఆత్మీయతలు ఎదిగిన తర్వాత కోతి పిల్లలు అన్నాడంట. ఈయన ఒక పెద్ద మనిషి ఆ మాటలు విని, ఏంటి ఇతను ఇలా అంటున్నాడు విశ్వాసుల్ని? అసలు విశ్వాసులు అంటూ గొప్పవారు, శ్రేష్ఠులు కదా, ఘనులు కదా. ఈ విశ్వాసుల్ని తీసుకెళ్ళి ఏ దేవుని యందు విశ్వాసం ఉంచినాము, మన దేవుడు గొప్పవాడు, ఆ గొప్ప దేవుని విశ్వాసం వచ్చిన వారిని పిల్లి పిల్లలు అంటాడేంటి, కోతి పిల్లలు అంటాడేంటి? కోతి చేష్టాలు చేస్తారా, పిల్లి పిల్ల చేష్టాలు చేస్తారా అని విని ఆయనకి ఆ మాటలు ఏకీపించడనే మనసు ఒప్పుకోలేదు. అంటే ఆ మాటను బాగా విన్నాడంట. వాక్యమంతా అయిపోయిన తర్వాత ఆ పెద్ద మనిషి ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, మీరు చెప్పింది నేను విన్నాను. అంటే ఎంతకు ఏమిన్నావయ్యా అంటే, మీరు ఒక మాట చెప్పారు, క్రీస్తుని అంగీకరించిన ఆరంభ దినాల్లో ప్రతి ఒక్క విశ్వాసి పిల్లి పిల్ల అన్నావు, క్రీస్తుని బలమును పొందుకున్న ప్రతి విశ్వాసి ఎదిగిన తర్వాత కోతి పిల్ల అన్నావు. ఏంటి ఇది అర్థం అంటే, వినటానికి ఇష్టపడ్డాడు. ఓ పెద్ద మనిషి, నువ్వు వినటానికి ఇష్టపడుతున్నావా? అయితే చెప్తాను విను. క్రైస్తవుడు మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించిన ఆరంభ దినాలలో పిల్లి తన పిల్లల్ని ఎట్లా పట్టుకొని సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్తుందో నోటితో కనిపించుకొని, దేవుడు అదే రీతిగా తన పిల్లల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఒకే స్థలంలో ఉంచుదో పిల్లి కదా? ఉంచుతుందా? ఉంచదు. తన బిడ్డల క్షేమం కొరకు అది ఎన్ని దిక్కలు వాడుతుంది? 9 దిక్కల ప్లేసులు చేంజ్ చేస్తుంది. ఓకే, మరి కోతి పిల్లలు అన్నావు కదయ్యా, అదేంటంటే ఒక్కసారిగా మనం ఎదిగిన తర్వాత ఇక దేవుడు మనల్ని పట్టుకోవడం కాదు, మనమే దేవుణ్ణి హత్తుకొని. కోతి పిల్ల ఎట్ట పట్టుకుంటుంది దాని తల్లిని?
ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీద, ఈ గోడ నుంచి ఆ గోడ మీదకి ఎగిరి దూకిన ఎట్టబెట్టుకుంటుంది దాని తల్లినది. అంటు పెట్టుకోవాలి. ఆత్మీయతలో ఎదిగిన తర్వాత ప్రతి క్రైస్తవుడు క్రీస్తు అంటు పెట్టుకొని ఉండాలి. ఈ మాటలు వినుచున్న నీవు కూడా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇక ఆరంభ దినాల్లో క్రీస్తు చేత నడిపించబడే వ్యక్తి వల్లే ఉన్నావా, లేదా నేను పరిపూర్ణమైన తర్వాత క్రీస్తుని అంటుకొని పెట్టుకున్న బ్రతుకుని ఉన్నావా? అందుకని నిలుచుండు ప్రతివాడు పడిపోకుండా తను తానే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు చాలామంది నిలబడతారు దేవుని కొరకు, కానీ నిలబడడం అంత ఈజీ కాదు. మనం ఎప్పుడైతే నిలబడతామంటే మనకు అపోజిషన్లో కూడా ఒక నిలబడతాడు కదా. ఇప్పుడు రాజకీయ ఓట్లు కూడా అంతే. సీఎం నిలబడ్డాడంటే, జగన్ నిలబడ్డాడంటే పోటీకి ఎవరు? చంద్రబాబు. 2 పార్టీలు. నువ్వు ఎవరు గెలవాలి? ఒక్కసారిగా నువ్వు దేవుని కొరకు నిలబడ్డావంటే లోకం నీకు వ్యతిరేకంగా నిలబడుతుంది. క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలని త్యాగం చేసావా, లోకం నీకు ఎదురుగా నిలబడుతుంది. నీతో యుద్ధం చేయడానికే మనం పోరాడున్నది ఆకాశ మండలమందున్న దురాత్మల యొక్క సమూహం, వాయుమండలమున్న అధికారులతోనూ, పెద్దలతోనూ, లోకముతోనూ, అపవాదితోనూ, శరీర సంబంధమైన వాటితో కూడా, లోక సంబంధమైన వాటితో కూడా మనం పోరాటము చేయవలసిందే. కానీ విన్న తక్షణం ఇమ్మీడియట్గా తీర్మానం చేసుకొని దేవుడు నన్ను పిలిచాడని నిలబడ్డామా, కొట్టే దెబ్బలకు కూడా నిలబడాలి. అలాంటి పరిపూర్ణమైనటువంటి జీవితం అన్నాడు. అందుకని అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. విన్నప్పుడు, కొంతమంది విన్నప్పుడు వారి జీవితంలో జరిగినటువంటి కార్యాలు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం, 11, 17. సారీ 17, 11. అపోస్తుల కార్యం 17, 11. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను అంగీకరించిరి. సంగతులు ఎలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. తెస్సలోనిక సంఘస్థులంట వీళ్ళు వినుచున్న వాక్యం అంట ఏం చేశారంట? వినటం మాత్రమే కాదు, పౌలు శీలలు వాక్యం బోధిస్తున్నప్పుడు ఈ సంఘస్థులు ఏం చేశారంట? ఆ వాక్యాలు ఉన్నాయో లేవో, బైబిల్లో ఉన్నాయో లేవో అని ఇంటికెళ్ళి పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆ వాక్యాలన్నిటిని, పౌలు శీలలు చెప్పిన వాక్యాలన్నిటిని ఏం చేస్తున్నారంట? సతీశ పరిశోధిస్తున్నారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్తున్న మందిరములో, నువ్వు వెళ్తున్న దేవుని ఆలయంలో దైవ సేవకుడు చెప్తున్న వాక్యాన్ని కేవలం వినేవాడిగానే ఉంటున్నావా? ఆ వాక్యము దేవుని వాక్యమా కాదా, అవి దేవుని మాటలా కాదా అని నువ్వు వాటిని పరిశోధిస్తున్నావా? నువ్వేమి వినుచున్నావో జాగ్రత్త. ఈ రోజులు కొన్ని సంఘాలు ఉన్నాయి, మనుషుల్ని దారి తప్పించే సంఘాలు. దేవుడు చూపించే మార్గం ఒకటి, నడిపించే మార్గం ఒకటి. ఎటువైపు నడిపిస్తున్నారు. ఇర్మేలు అంటూ నా కాపరులు అనేకులు గొర్రెలను దారి తప్పించున్నారు, ఆశీర్వాదాల వైపు నడిపిస్తున్నారు. భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన దీవెనల వైపు ప్రజల్ని నడిపిస్తున్నారు. పరలోక సంబంధమైన మార్గాన్ని మర్చిపోయేటట్లుగా చూపించే స్థాయి లేక లోకంలో గొప్పవాటి యందు సాతాను దేవునికి చూపించినట్టు, ఇదిగో ఈ లోక మహిమలన్నీ చూడు అన్నట్లుగా ఈ లోకంలో మహిమలన్నీ చూపిస్తున్నారు. క్రైస్తవుడంటే రిచ్గా ఉండాలి, క్రైస్తవుడంటే గొప్పగా ఉండాలి, క్రైస్తవుడంటే ధనవంతుడై ఉండాలి, క్రైస్తవుడంటే గొప్పవాడై ఉండాలి. మరి యేసు ప్రభు శిశువుల యొక్క సంగతి ఏంటి? నిలవరమైన పట్టణం కూడా వాళ్ళు నిలబరచుకోలేకపోయారు. దేవుడు భూమి మీద కావలసిన వాటిని అన్ని అనుగ్రహిస్తాడు, కానీ నువ్వు వినే వాక్యము నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలి. ఆ వాక్యము పరలోక రాజ్యానికి చేర్చుతుందో లేదో అని నువ్వేం చేయాలి? మా పాస్టరే కదా ఏది చెప్పినా ఓకే అనకూడదు. ఆ వాక్యము దేవునిదా కాదా, అవి బైబిల్లో ఉన్నాయా లేదా అని వాటిని ఏం చేయాలంట? పరిశోధించాలి. బలిపెట్టి మీద నిలబడిన ప్రతివాడు చెప్తాడు, వేదాంతిలాగా మాట్లాడతాడు. అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేదని వాటిని ఏం చేయాలి? పరిశోధించు. అందుకని కీర్తన మొదట దేవారాత్రము దేవుని ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే వాడు దేవారాత్రములు దేవుని ధర్మశాస్త్రం ధ్యానించేవాడు. ఏ సేవకుడన్నా పెద్ద సేవకుల నిలబడి వాక్యం చెప్పింది అనుకో, ఇమీడియట్లీ వాళ్ళు పసిగట్టేస్తారు. ఇది దేవుని సంబంధించిన, దేవుని పరిశుద్ధాత్మతో కూడుకున్న మాటలా లేదా లోక సంబంధమైన మాటలా అని ఇమీడియట్లీగా పసిగట్టేస్తాడు, కనిపెట్టేయగలుగుతాడు.
ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి. దేవుని వాక్యము దేవుడై ఉండును. దేవుని బిడ్డలమై మనం దేవుని సంబంధికులమైతే చెప్పేవాడు ఎవడైనా మనకు సంబంధం లేదు. ఆ మాట అది దేవుని మాట కాదని దేవుని బిడ్డలు గుర్తిరుగుతారు. కాబట్టి దేవుని వాక్యం వినే విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. రెండో మాట కూడా చూడండి, అదే మాట, అదే ఇంకొక అధ్యాయం అంటాడు వినే విషయంలో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి చూసినప్పుడు ఏంటంటాడు ఒక మాట, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయ్యుండి. చూడండి, ఇంకా కింద కూడా అంటాడు 23లో కూడా ఏమంటాడు, ఎవడైనా వాక్యం వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టువాడు వెంటనే మరిచిపోవును కదా. ఈరోజు సంఘంలో కొంతమంది ఎక్కువ వింటారు, బయటికి వెళ్ళి దాన్ని ఏం చేస్తారు, మర్చిపోతారు. వెంటనే మర్చిపోతారు. వెంటనే ఏం పోయిన వారం ఏం చెప్పామంటే గుర్తులేదు. అందుకని అంటున్నాడు, మీరే వాక్యం వినుచున్నారు, మీరు వినివారు మాత్రమే ఉండేవారు కాక. మొట్టమొదటిగా తెస్సలోని సంఘస్థులు ఏం చేశారట, వాక్యమును ఇవి దేవుని మాటలో కావు అని పరిశోధించారు. అవి దేవుని మాట సేవకుడు బోధించి, సేవకుడు ఇంపార్టెంట్ కాదేట. అర్థమవుతుందా? ఇటు సేవకుడు ఇంపార్టెంట్ కాదు, పలుకుతున్న మాట ఇంపార్టెంట్. ఆ మాట దేవునిది అయితే కంపల్సరీగా దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు గాడిద పలికింది బిలాముతో, నువ్వేంటి నాకు చెప్పేదని దాన్ని పొడి చంపేసి ఉంటే ఈయన చచ్చిపోయేవాడు. పలికేది గాడిదే, దేవుని మాటగా పలుకుతుంది. అందుకని పలికేవాడు ఎప్పుడు గొప్పవాడు కాదు. ఈ రోజుల్లో సేవకులు వాక్యం చెప్పేవాళ్ళు సెలబ్రిటీలుగా మార్చిపడిపోతున్నారు కదా, సెలబ్రిటీలుగా అయిపోతున్నారు. సూటు బూట్ వేసాడంటే సూటు బూట్ వేస్తేనే పాస్టర్, కారులో దిగితేనే పాస్టర్, ఆయన ప్రత్యేకంగా అందాగా ఉంటేనే పాస్టర్, ఆయన వెనక నలుగురు తిరిగితేనే పాస్టర్, ఆయన మంచి బిల్డింగ్లో ఉంటేనే గొప్ప పాస్టర్, ఆయన అన్ని రకాలుగా ఆశీర్వదించబడి ఉంటేనే పాస్టర్. ఈ రోజుల్లో కదా మనుషులు ఆ రీతిగా మార్చేశారు మానవుల స్వభావాన్ని. భౌతికంగా భూసంబంధంగా ఆశీర్వదించబడిన వాడే సేవకుడు అనే భావనతో మనుషులు మార్చేశారు. కానీ దేవుని వాక్యము వినుచున్న నీవు ఎలా వింటున్నావు? జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు చాలామంది అయిపోయారు కదా, అబద్ధ బోధకులు అనేకులు ఎక్కువైపోయారు. కానీ వినే నీవు మాత్రము ఎర్రోడు కాకూడదు. చెప్పేవాళ్ళు జ్ఞానవంతులైనా, చెప్పేవాళ్ళు వేదాంతం కలిగిన వారైనా, చెప్పేవాడు ఎలాంటి సాతాను కూడా నీతి దూత వేషం వేసుకొని ఏం చేస్తాడంట, వెలుగు దూత వేసుకొని వాడు కూడా వాక్యము బోధిస్తాడంట. కానీ వాళ్ళు ఎన్ని రకాలుగా బోధించినా క్రీస్తుని విశ్వాసం ఉంచి యేసుప్రభు రక్తంతో కడగబడిన బిడ్డలం మనము. కాబట్టి వినే విషయంలో చాలా జాగ్రత్తగా వినాలి. ఇది దేవుని మాటలా కాదా? దేవుడు ఏమి చూపిస్తాడు? భూసంబంధమైనవి మనకు చూపించాడు. పైన ఉన్న వాటినే మీరు వెతుకుడి అంటాడు, కింద ఉన్న వాటిని ఎదుక్కోకూడదు. భూసంబంధమైన వారు భూసంబంధమైన వాటి మీద మనసు పెడతారు, పరసంబంధమైన వారు పరసంబంధమైన వాటి మీద మనసు పెడతారు. దేవుడు మనల్ని ఎప్పుడు మన మనసుని ఎక్కడ చూపించాలనుకుంటాడు అంటే భూమి కింద కాదు, పైకి చూపించాలనుకుంటాడు. ఆమేన్. ఎందుకంటే దావీదు అంటాడు, మా దేవుడు పైన ఉన్నాడు, ఆకాశమందు ఉన్నాడు. ఆమేన్. ఆయన వైపు చూసించేటట్లుగా దేవుని వాక్యం నిన్ను దేవుని సన్నిధిలో తీసుకొచ్చిన తర్వాత దేవుడు నీ అనారోగ్యాల విషయమై, నీ యొక్క రోగాల విషయమై, నీ అప్పుల విషయమై, నీ ప్రతికూల సమస్యల విషయమై, భూ సంబంధంగా అనిల్ అంబానీ లాగా, లేదంటే ముఖేష్ అంబానీ లాగా, ఇంకొక అంబానీ లాగా, ఇంకొక బొమ్మలాగా నేను ఆశీర్వదించాలని కాదు, నిన్ను పరలోక రాజ్యానికి ఏ రీతిగా చేర్చాలని మాత్రమే నీతో మాట్లాడతాడు. అలాంటి వాక్యము కలిగిన సంఘములో మనం ఉన్నామా లేదనేది మనం యోచన చేసుకోవాలి. రైట్? మనం ఏమి వినుచున్నాం వినాలి. వీళ్ళు విన్నారు, దాన్ని పరిశోధించినారు, తర్వాత విని సైలెంట్గా ఉండలేదు. కానీ తాము ఏమి వినుచున్నారో ఆ వాక్యాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రెండోదిగా ప్రవర్తిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ఉంటున్న నీవు దైవ సేవకుడు బోధించిన వాక్యాన్ని నువ్వు పరిశోధిస్తుండే ఒక జ్ఞానం కలిగిన వాడు ఉన్నావా? పరిశోధించకపోతే నువ్వు అజాగ్రత్త ఉన్నావని విషయం, నీ ప్రవర్తనలో అజాగ్రత్తగా ఉన్నావని అర్థం. రెండవదిగా, ఏ వాక్యమైతే నువ్వు వింటున్నావో ఆ వాక్యమును బట్టి నీవు ప్రవర్తించి నడుచుకోవాలి. ఇది ఇంపార్టెంట్. వినేవాడిగా ఉండకూడదు, విని బయటకు పోయి మర్చిపోకూడదు. అద్దంలో నీ ముఖం చూసుకొని బయటకు పోయి మర్చిపోయినట్టుగా దేవుని వాక్యం విని బయటకు పోయి మర్చిపోయాడుగా ఉండకూడదు. ఏదైతే నువ్వు వింటున్నావో ఆ వాక్యం నిన్ను ప్రవర్తించేటట్లుగా నేను మార్చాలి, ప్రవర్తించేటట్టుగా. కొంతమంది మాట్లాడినప్పుడు కొన్ని విడిచిపెట్టేస్తారు. ఈ రోజుల్లో కొంతమంది దేవుని సన్నిధిలో విడిచిపెట్టలేరు.
విడిచిపెట్టలేకపోతుంటారు. వాటిని అంటు కట్టి పెట్టుకొని సాగిపోవాలంటారు, కుదరదు. అందుకని ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సమస్తమును విడిచిపెట్టారు శిష్యులు. గత వారం మనం ఆంధ్రాలో ఉన్నప్పుడు దేవుడి వర్తమానంతో మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎలీషా విడిచాడు 12 అరకల ఎద్దులు పొలం భూమిని వదిలేసేసాడు. ఆసామైన భూమిని వదిలేశాడు. అబ్రహాము తన స్వదేశాన్ని విడిచిపెట్టేశాడు. సమరయ స్త్రీ తన కొండను విడిచిపెట్టి పరివర్తన చెంది ఊర్లోకి వెళ్ళింది. ఈరోజు చాలామంది వాక్యం వింటున్నా, మీరు ఇది విడిచిపెట్టండి, మీరు కోపాన్ని విడిచిపెట్టండి, అసూయను విడిచిపెట్టండి, ద్వేషాన్ని విడిచిపెట్టండి, మీరు సమాధానం కలిగి ఉండండి, అందరితో సఖ్యంగా సమాధానం కలిగి ఉండండి, అందరితో ప్రేమ కలిగి ఉండండి, కష్టమైన బాధమైన కలిసి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి అంటే ఏమున్నట్లేదు. ఈ రోజుల్లో వింటారు కానీ మొఖాలు వీపులు చూపించిపోతున్నారు. ఇర్మీయా అంటాడు, ఇదిగో పెందల కడనే లేచి నేను మీతో మాట్లాడుతూ వచ్చినాను, కానీ మీరు మీ ముఖమును గాక నాకు మీ వీపులే చూపించుతూ వచ్చి వీపులు యమానం మోత మోగక ముందే మనం ఏమి వినుచున్నామో దాని విషయమే మనం ఏముండాలి, జాగ్రత్తగా. అందుకని మొట్టమొదటి యేసు ప్రభు సంఘానికి, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ కుటుంబాలకి తెలియజేస్తున్న మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే, ఈ అంత్య దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు సోషల్ మీడియా ద్వారా కదా. ఈరోజు మందిరానికి చాలామంది రాలేకపోయినా ఇది ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఆయన దగ్గరకు రాలేకపోయినా ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు ఓపెన్ చేయాలి కానీ, నువ్వు వినాలే కానీ, ఏది వేరే చెత్త చెదారం చూడకుండా, రీల్స్లు చూడకుండా, ఇన్స్టాగ్రామ్లు చూసుకోకుండా, వేరే వ్యవహారాలు ఫోన్లో చెత్త చూసుకోకుండా నువ్వు దేవుని వాక్యం ఎతకాలనుకుని ఎతికితే దేవుని వాక్యం దొరకదా ఫోన్లో? అది ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా నువ్వు ఒకవేళ దేవుని సన్నిధికి రాలేకపోయినా ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు, నీ చేతులకు వస్తున్నాడు, నీ ఎదుటి నిలబడుతున్నాడు. ఈరోజు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడగలుగుతున్నాడు. రైట్? కాబట్టి వినుచున్న నీవు పరిశోధించి ఆ వాక్యానుసారంగా ప్రవర్తించేవాడిగా ఉండాలి. నెంబర్ 2, రెండవ జాగ్రత్త, మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. 13:33 చూడే. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయడి. చాలు. రెండవ జాగ్రత్త. మొట్టమొదటి జాగ్రత్త ఏంటి? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు పెద్ద చర్చికి పోతున్నా, నేను మా చర్చిలో 10,000 మంది విశ్వాసులు ఉన్నారు, 50,000 మంది విశ్వాసులు ఉన్నారు, అవి చూసి ఆ పాస్టర్ చెప్పే వాక్యమే దైవవాక్యం అనుకోవద్దు. నువ్వు ఏం వినుచున్నావో దాని గురించి నువ్వు జాగ్రత్త ఉండు. అది దేవుని వాక్యమా? ఆ వాక్యము నిన్ను హెచ్చరిస్తుందా, నిన్ను గద్దిస్తుందా, నిన్ను సరిచేస్తుందా, నీతో మాట్లాడుతుంది? దేవుని స్వరం ప్రభావం కలిగినది, దేవుని స్వరం బలము కలిగినది, అది నిన్ను మారుస్తుంది. పేతురు వాక్యం చెప్పినప్పుడు విన్నవారి హృదయాలు నొచ్చుకున్నాయి. నిన్ను ఒప్పింపజేసి ఆ వాక్యం, సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడల్లా ఆమేన్ ఆమేన్ అంటుంటారు కొంతమంది. ఎందుకు? ఏమంటాడు ఆయన? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన ఆకాశమును తెరిచి తన విస్తారమైన దీవెనలన్నీ మీ కుటుంబంలో కుమ్మరించబోతున్నాడు అంటే కింద ఉన్న వాళ్ళందరూ ఏమంటారయ్యా? ఏమంటారు సతీశం? ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎన్ని జరగాల మంచిది. అవి కాదు. యేసుప్రభు ఏం చెప్తారో తెలుసా? వినే వాళ్ళకి ఒకే మాట చెప్తారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు చెప్పయ్యే వాక్యం నేను వినాలనుకున్నానంటే పెద్ద చాటాభారతం చెప్పడు, నేను చెప్పినట్టుగా ఒకే మాట చెప్తాడు. ఏమంటాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపించున్నది, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిడి. అంతే. ఇంకా ఆయన వాక్యం ఇంకేం చెప్పడం. ఆదివారం ఇదే మాట చెప్పి ముగిస్తే మన కూడా భలే ఉంటుంది కదా. యేసుప్రభు ఇంక చాటాభారతం చెప్పడు, మహాభారతం తీసుకొని వచ్చి చెప్పడు. ఒకటే, యేసుప్రభు మరి ఏది నిజమైన వాక్యం? జనాలు ఇప్పుడు పెద్ద సేవకులు చెప్తున్న వాక్యాలు నిజమే, నువ్వు చెప్పేది ఎట్లుంటుంది చెప్పయ్యా అంటే నేను వాళ్ళు చెప్పినట్టు చెప్పను, కానీ ఒకటే చెప్తా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అందులోకి చేరాలంటే నువ్వేం చేయాలి? నమ్మాలి, నమ్మి మారు మనసు పొందాలి. తర్వాత అది మారు మనసు పొందాలని మందిరానికి వచ్చామని దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే మారిపోయేటట్టుగా ఉండాలని మాట్లాడతాడు. ఇటు సంతోషపడి ఎగిరి గెంతులు వేసుకుంటూ, అబ్బా ఈరోజు దేవుడు నన్ను భలే ఆశీర్వదించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నా కన్నీరు చూశాడు, నా బాధలు చూశాడని భూ సంబంధమైన వాటి కొరకు తృప్తి పడితే మనము తన ప్రవర్తన ఇష్టం అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును.
మొదటిగా నీ వినే వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండు. రెండోది అంటున్నాడు, ప్రార్థించే విషయంలో ఏముండాలంట? జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థించినట్టున్నాడు. అబ్బా, దేంట్లో జాగ్రత్తగా ఉండాలంట? ప్రార్థించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త! అబ్బా, ప్రార్థన అంటేనే ఈ రోజుల్లో చాలామందికి నిర్లక్ష్యం. ప్రార్థన అంటేనే లెక్కలేదు. ప్రార్థన ఎట్ట జరగాల? నేను ఒక దగ్గర నన్ను తీసుకెళ్లారు. ఇది విలేజ్ గాస్పుల్ దగ్గరికి కొంతమంది వచ్చాయి. అక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడికి వచ్చి వాక్యం చెప్పండి పాస్టర్ గారు అని చెప్పి నన్ను పిలిస్తే నేను వెళ్ళాను వాళ్ళ చేతలో. మీరు వస్తారంటే ఖచ్చితంగా దేవుడు నియమించింది మమ్మల్ని అందుకొరకు, ప్రకటించడం కొరకు. పదండి అని చెప్తే మమ్మల్ని తీసుకెళ్లారు. ఇక్కడ బెంగళూరు దాటి అవతల కొన్ని ప్రాంతాలు అక్కడ కొన్ని ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలందరూ ఏకమై వచ్చి కూర్చున్నారు వాక్యం వినడానికి. దేవుని వాక్యం విని చాలా సంతోషపడ్డారు. జక్కయ్య అంశం గురించి అక్కడ చెప్పాం. జక్కయ్యని దేవుని చేర్చుకున్నట్టు బట్టి రక్షణ, సంతోషము, మారు మనసు, ఆనందము, పరలోక రాజ్యం ఎన్ని పొందుకున్నాడు అంటే వాళ్ళందరూ మీరు చేర్చుకుంటారు యేసుప్రభుని అంటే వాళ్ళందరూ సంతోషంతో మేము చేర్చుకుంటాం. జక్కయ్య కలిగిన రక్షణ నాకు కావాలి, జక్కయ్య కలిగిన సంతోషం మాకు కావాలి అని అంటే జక్కయ్యకి ఎప్పుడు వచ్చిందయ్యా ఇవన్నీ అంటే ఎప్పుడైతే ఆయన పరివర్తన చెందినాడు, మారు మనసు పొందినాడు. ఎవని యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 నేను చెల్లిస్తాను. మార్పు పొందిన తర్వాత అప్పుడు అన్నాడు, నేడే ఈ ఇంటికి అది. ఇప్పుడు మీరు కూడా మారు మనసు పొందారనుకోండి, మీ మనసు ఎలా ఉందో, మీ మనసు దేని మీద ఉందో, డబ్బు మీద ఉందా, ధనం మీద ఉందా, సంపద మీద ఉందా, ఆస్తుల మీద ఉందా, నీ బిడ్డల మీద ఉందా, నీ భార్య మీద ఉందా, నీ భర్త మీద ఉందా, నీ మనసుని నువ్వు దేని మీద పెట్టుకున్నావో అది మార్చుకొని దేవుని మీద పెట్టుకోవాలి. యేసు ప్రభు కంటే ఇంక గొప్పది ఏది కనపాలి? అంతకుముందు జక్కయ్యకి ఏమో గొప్పది, దాన్ని వసూలు చేసుకునేది గొప్పది, డబ్బే గొప్పది. లేదంటే ఒప్పుకోడు, పాత్రలను తీసి బయట ఏర్రా అంటాడు, ఈ ఇల్లుని ఆక్రమించి తాళమేసేయనరా అంటాడు. డబ్బు ఇంపార్టెంట్. అయితే ఎప్పుడు యేసు ప్రభుని చూశాడో ఏమి ఇంపార్టెంట్ అనిపించింది దానికి? దేవుని వాక్యం విన్న తర్వాత నీకంటే గొప్పది ఇంకొకటి లేదయ్యా అని భావించిన. ఈ రోజుల్లో నీ విశ్వాసం ఎలా? రెండవదిగా ప్రార్థించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు దేవుని కొరకు? నువ్వు మొబైల్ చూసే సమయం ఎంత, నువ్వు ప్రార్థన చేసే సమయం ఎంత? రోజు టాలీ చేసి రాసుకో. మనం మొబైల్ ఎంతసేపు చూస్తాం, ప్రార్థన ఎంతసేపు చూస్తాం? ఎక్కువ ఏది గెలుస్తుంది చెప్ప? మొబైల్ గెలుస్తుందే. కానీ దేవుడు అంటాడు, మెనీ మెన్ టేక్ ఉపారసిస్ అంటాడంట. ఏ భాషలో అది? ఇబ్రూలో. మెనీ టేక్ ఉపారసిస్ అంటే అది అర్థం కాలేదంట ఆ రాజుకి. ఏంది దానికి అర్థము? నిన్ను తక్కిల్లో తోంచగా నీవు తేలిపోయినావు. కొలత చూడగా భక్తిహీనతన, దేవుని ఎడలో నీకున్న సమయం ఎంత, లోకంలో నువ్వు ఉపయోగించే సమయం ఎంత అని తూకం వేస్తే, తక్కిళ్ళు వేస్తే ఏమైందంట? తేలిపోయిందంట. ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుడు నిన్ను కూడా నేను గమనిస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. ఆయన అన్నింటినీ గమనిస్తుంటాడు. ఎవరు నమ్మకంగా ఉంటారని ఆయన కనుదృష్టి లోకమందంతటా సరౌండింగ్ సెర్చ్ చేస్తూ ఉంటుందట. నా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. మరి ఆయన కనుదృష్టిలో నువ్వు కనపడినప్పుడు నువ్వు ఎలా కనపడుతున్నా? సీరియల్ చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, ముచ్చట్లు చెప్పుకుంటున్నా, నిద్రపోతున్నా, లోకంలో ఆటపాటలు తిరుగుతూ, అల్లాటప్ప పనులు చేసుకుంటూ, పారంబోకు పనులు చేసుకుంటూ తిరుగుతూ ఒక విచిత్రమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడనే విషయం గుర్తుపెట్టుకో. ఖాళీ సమయం దొరికిందంటే అది నువ్వు నీకు ఇష్టానుసారంగా వినియోగించడానికి కాదు, దేవునితో నువ్వు ఉండాలనే ఒక సమయాన్ని నువ్వు ప్రత్యేకంగా కేటాయించుకో. ఎందుకో తెలుసా? ప్రార్థించడానికి. ఎందుకంటే ప్రార్థించే విషయంలో అజాగ్రత్తగా ఉండితే చచ్చినవాడు అంటుంది వాక్యం. కాబట్టి ప్రార్థన నీ జీవితంలో ఎంత ఉంది? ఎంతసేపు వాక్యం చదవగలుగుతున్నావు? ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? కొంతమంది ప్రార్థన అటు ఆరంభిస్తారో లేదో 2 నిమిషాలకే టక్కన అయిపోద్ది. మంచిదే, అట్లాంటి ప్రార్థన 100 సార్లు చేస్తే నో ప్రాబ్లం. ఏదో ఈ టైంలో చేస్తే ఇంకా రేపే ప్రార్థన అట్ట కాదు. ఈరోజు ప్రార్థనలు కూడా 1.5 అవర్లు ఏమైపోవాలి, సర్వీస్ కంప్లీట్ అయిపోవాలి కదా. ఎక్కువసేపు చెప్తే మన చర్చలు చాలామంది వచ్చిపోయారు పాపం, వరదలాగా వచ్చి కొట్టుకొని పోయారు చాలామంది. వాళ్ళకి ఏం కావాలా? ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి. మందిరంలోకి వస్తే ఏం కావాలా? ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో స్ట్రెస్ ఉంటుంది బయట. అవన్నీ మనం పోయి బయట మందిరంలో పోయి కూర్చుంటే మనకి అన్నీ ఇనే చెవులు ఎట్లుంటాయి, దురద చెవులు ఉండి ఇనే ఎట్లుండాలంట. ఇన్ని రోజులు వారమంతా నువ్వు బయటపడిన కష్టం నేను నీకు తీసేస్తున్నా అని చెప్తేప్పుడు ఆ చెవులు భలే ఉంటాయి, ఎట్ట కదులుతూ ఉంటాయి, ఏనుగు చెవులు ఎట్ట వస్తూ ఉంటుంది ఎప్పుడు అట్లా. అది కాదు దేవుని మాట వినే నీవు. దేవుని మాటలో విన్న తర్వాత నీ జీవితం ఆధ్యాత్మిక మార్గంలో
ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. ఊపిరి తీసుకోకుండా ఉండగలుగుతాం? ఊపిరి ఆపుకొని ఎంతో బిగబట్టుకుంటాం ఊపిరి కొంతవరకే కదా. అట్లే బట్టి పెడితే ఊపిరి ఆడకుండా చచ్చిపోతావు. ప్రార్థన చేయకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు, ఆత్మీయతలో చచ్చిపోతావు. ఇంకా నీవు చచ్చిన తర్వాత నీకు గ్రహింపు ఉండదు. నీ పక్కనోడు ఎవడు ఏడుస్తున్నా, నీకు ఎంత బిడ్డలున్నా, నీ కన్నీళ్ళు మోర్చుకున్నా, నువ్వు ఆశపడేవన్నీ తెచ్చి నీ చుట్టూరు పెట్టినా కూడా నువ్వు ఒకసారి చేస్తే లేచి బ్రతకవు. కనుక ప్రార్థనలో చనిపోయిన స్థితిలో నువ్వు ఉంటే, ప్రార్థనలో అర్జాగ్రత్తతో నీవు ఉంటే, ఇదిగో నా దేవుడు నిన్ను బ్రతికించును గాక. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని ప్రార్థన నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భాగముగా నువ్వు భావించుకుందువు గాక. ఆమేన్. అందుకని 2 విషయాలు చూడండి. మొదటి సమయాల్లో అయితే 12:23 సమయాల ప్రవక్త అంటాడు, ఇదిగో ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని బట్టి ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అంటాడు. ఆడ సమయాలు మంచి మాట అంటాడు. నేను ప్రార్థన చేయకపోతే నాకేమంటున్నాడు ఆయన? అబ్బాయి, మరి ఈరోజు క్రైస్తవులకి నేను సంఘ ప్రార్థన కాకపోతే నేను పాపం చేసిన అనిపిన భావన రాదా? అంటే వీళ్ళందరూ ఏమై ఉన్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? వీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు. ఇంక చచ్చినోడు ఇంక రాడు మందిరానికి. చచ్చిండు దేంట్లో నట్టుగా ఉంటుంది కదా. మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారు. అందుకని సంఘ ప్రార్థన ఉంది అంటే ఓకే, క్రోకుడి కంటే అది వాళ్ళ ఇంటి ప్రార్థన, మనం బాగుపోతే ఏం కాదులే అనుకోవచ్చు కదా. సంఘ ప్రార్థన అంటే ఎవరు సంఘం? అది జీవము కలిగిన దేవుని సంఘం. అది ఆయన ఇల్లు, మనం ఆయన ఇంట్లో వారము, ఆయన ప్రజలము, ఆయన బిడ్డలము, స్వరక్తమిచ్చి కొన్నట్టు సంఘం మనం. మరి ఆ సంఘ ప్రార్థన అంటే మనం పట్టించుకోకపోతే మరి ఇంకా ఆయనకి ఏం బిడ్డలమని మనం అర్థం కావట్లే. ఇంక ప్రార్థనలు ఏం జాగ్రత్త కలిగి ఉన్నామని అర్థం కావట్లే. ఒకవేళ సంఘ ప్రార్థన అంటే అజాగ్రత్తగా ఉన్నావేమో, చాలా ప్రమాదం. తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. ఈరోజే ప్రార్థన జీవితాన్ని ఆరంభించు. సంఘ ప్రార్థన అంటే కలుసుకోవటానికి ప్రయత్నించి, ఒకవేళ నీకు దేవుడు సమయాన్ని అనుకూలపరిస్తే పొరపాటును నిర్లక్ష్యం చేయకు. సంఘంలో దేవుని ఇంటిలో, ఇదిగో ప్రభా నేను నీ ఇంటిలో భాగమయ్యా, నీ శరీరంలో ఒక అవయవాన్ని అయ్యా, నేను లేకపోవడం ఏంటి, నేను లేకపోతే ఎలా సంపూర్ణత చెందుతుంది అని పరిగెత్తుకొని వడివడిగా వచ్చి ఆయన సన్నిధులను మోకరించి సంఘ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి నా దేవుడు కూడా క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్. కాబట్టి తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ఒక మాట అంటది, ఆడుగోడకి మంచి మాట అంటది, చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడయ్యా. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాము అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘస్థులు. ఇతరులు అంటే ఎవరు? ప్రార్థన అంటే లెక్కలేని వాళ్ళు, ప్రార్థన అంటే నిర్లక్ష్యం కలిగిన వారు, ప్రార్థన అంటే ఏమాత్రం కూడా గిది లేని వారు. కొంతమంది ప్రార్థనకు రా అంటే భార్యలు ఇంట్లో పెట్టి ఊగిలాడుకుంటా వస్తారు. కొంతమంది భర్తలేమో ఇంట్లో ఉంటే వాళ్ళు ఊగిలాడుకుంటూ వస్తారు. ఏంటిది? అయితే మనం నిద్రమత్తులు కాదు, ప్రార్థించలేని వాడు మత్తులో ఉన్నాడని అర్థం. మత్తు ఎట్లా వస్తుంది? ఫుల్గా తింటే మత్తు వస్తుంది కదా, ఫుల్గా తాగితే మత్తు వస్తుంది. అందుకని తిండి వలనను ఐహిక విచారం వలన మీరు మత్తులై ఉండగాకుండా యేసు ప్రభు చెప్పినా లేదా? మత్తయి సువార్త 7వ అధ్యాయం ఉంది. తిండి వలన కానీ మత్తు వలన కానీ ఐహిక విచారముల వలన కానీ మీరు మత్తులుగా, దేవుడు ఏ సమయం వచ్చినా మీకు తెలియదు. కాలము సమీపించినది కాబట్టి ప్రార్థనలో మనం చాలా ఎక్కువగా గడపాలి. 2 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది ఏంటి? వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు చెప్పిన జాగ్రత్తలు సంఘానికి, క్రైస్తవ కుటుంబాలకి దేవుడు తెలియజేస్తున్న, యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న జాగ్రత్తలు. మొదటిగా నువ్వేమి వినుచున్నావో జాగ్రత్తగా చూసుకో. నెంబర్ 2, ప్రార్థించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. నెంబర్ 3, 3వది చూడండి అయ్యా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందుదురు. 2వ వచనంలో కూడా చదువుతాం, 4 వచనాల దాకా. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోనూ చేయలాగన నీ ముందర బోర ఊదుకొని వద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను.
నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలన. అట్లయితే రహస్యమందున్న చూచి తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. బా, ఎంత మంచి మాట అండి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు అయ్యా అంటే, మనం ధర్మకార్యాలు చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలా. ఎట్ట చేస్తారంటే కొంతమంది కెమెరాలు కెమెరా ఆన్లో ఉందా, పట్టుకో ఫ్రూట్స్ తీసిన ఫోటో బాగా ఫోటో చర్చిలో కానుక సేవకుడికి ఇచ్చేది, సంఘం అంతా చూడాలా. అప్పుడు దాకా ఎవరు పట్టించుకుని జేబులోనే పెట్టుకోండేది. అందరు చూసేటప్పుడు అందరు చూస్తున్నారు. అప్పుడు పాస్టర్ గారి ముందు పోయి ఇదిగయ్యా ప్రార్థన చూడాలి, అందరూ చూడాలా. మనం ధర్మకార్యాలు చేసేది. ఈరోజు కొంతమంది దరిద్రంగా దాపరిచ్చి సేవకులు కూడా ఆ ఈదులకు పోయి ఫ్రూట్స్ పంచుతూ ఉంటే కొన్ని వీడియోలు చూస్తే అవసరం ఏముంది? అలా నువ్వు చేస్తున్నా మంచిదే. ఎవరు చూడాలని చేయాలి? ఇది దేవుడు చూడాలని చేయాలి. కొంతమంది మందిరంలో ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు నలుగురు చూడాలని చేస్తారు, నలుగురు తెలియాలని చేస్తారు. అది కాదు. నువ్వు చేసే ధర్మకార్యం ఎప్పుడు నువ్వు చేసేది అది ధర్మం అనిపిస్తుందండి. ఒకవేళ నువ్వు చేస్తుండొచ్చు, 10 మందికి తెలిసేదానికి చేస్తే అది ధర్మం అనిపించదు కదా. నువ్వు ఇచ్చేది 1 రూపాయి అయినా కానీ ఎవరు తెలియకుండా చేసగలిగితే అది ధర్మము. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మేము ఎందుకు దేవుడి మందిరానికి దశంభాగం ఇస్తున్నా కూడా మాకెందుకు మా జీవితాలు మారట్లేదే, నా భర్త మారట్లేదే, నా భార్య మారట్లేదే, నా బిడ్డలు మారట్లేదే, నేను ప్రతి నెల దశంభాగం దేవునికి నమ్మకంగా ఇస్తున్నానే, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నానే, వేషధారుల్లాగా చెప్పుకుంటారు. వీళ్ళు చేసేది ఏం చేస్తున్నారు? బయట చెప్పు. అది ధర్మం కాదు. చేసింది తెలియకుండా ఉండడమే ధర్మం. ఇచ్చిన దాన్ని ఏమంటారు? తీసుకోవాలని దాన్ని అప్పు అంటాం కదా. దేవుడికి ఇచ్చి నాకు మేలు చేయి అంటే అది అప్పు కదా. నాకు ఇచ్చి వడ్డీ అయ్యి అన్నట్టే కదా ఇంక దేవుడిని. అది కాదు. దేవుడి నుంచి నువ్వు ధర్మకార్యాలను పొందుకోవాలంటే అది రహస్యంగా ఉండాలి. ఈరోజు కొంతమంది మందిరంలో ఉంటారు, చాలా చేస్తారు మందిరానికి, కానీ తెలియదు కదా. ప్రత్యక్షంగా ఇప్పుడు మందిరంలో పరిచర్య చేస్తున్నాడు, చాలామందికి తెలియదు. సతీష్ ఎంత పరిచర్య చేస్తున్నాడు, చిన్న ఎంత పరిచర్య చేస్తున్నాడు, వేణు ఎంత పరిచర్య చేస్తున్నాడు, కొంతమంది ఎవరెవరు ఎంత పరిచర్య చేస్తున్నారు చాలామంది తెలియదు. అయితే కొంతమంది అయితే ఏమంటారు, మేము చేసేది కూడా వీళ్ళకి పట్టించుకోవట్లేదు పాస్టర్ అని చెప్పి అలుగుతారు. మేము ఇంత చేస్తున్నాం మమ్మల్ని లెక్క చేయడు, ఇంత చేస్తున్నాం మమ్మల్ని కేర్ చేయడు, మేము ఎందుకు చేయాలి అన్నట్టు అలుగుతారు, మూతి ముడుచుకుంటారు కదా. కాదు, నీ ధర్మకార్యాలు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్త. నువ్వు కుడి చేత్తో చేసేది ఏం తెలియకూడదంట, నీ ఎడమ చేతికే తెలియకూడదంట. అంటే ఇంకో పక్క మనిషికి కూడా తెలియకూడదు. మనం కుడి చేతి మన భార్యకి కూడా తెలియకూడదని అర్థమవుతుందా? కుడి చేయి అంటే మన కుడి చేతి, ఎడం చేయి అంటే ఏంటి? భార్య అని. మన ఇంట్లో మన బిడ్డలకు కూడా తెలియకూడదు దేవుడికి ఇచ్చి. కొంతమంది దేవునికి ఇచ్చేది పోయి భార్యకి చెప్తారు, నేను అంత ఇచ్చినని. భర్తకి చెప్తారు, నేను ఎంత ఇచ్చినా అంత ఇచ్చినని. బాయ, నువ్వు చేసిన ధర్మం అధర్మం కింద బాయ. నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలం లేదు. దేవుడి నుంచి రాదు నీకు ప్రతిఫలం. నువ్వు దేవుడి నుంచి ప్రతిఫలం రాకపోగా నువ్వేమంటావు? ఆ సంఘంలో పోయి ఎంత చేసినా మాకు నష్టమైపోయింది, ఆ సంఘంలో పోయి ఎంత చేసినా ఇంత ఇచ్చినా మాకు నష్టమై, మాకేం మేలు మాకేమి జరగట్లే అంటే ఏడుస్తారు. కనుక ధర్మకార్యం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. నువ్వు దేవునికి విషయంలో లోకంలో చెయ్యి. దిక్కులేని వారికి, బీదలకు అప్పిచ్చేవాడు సృష్టికర్తకే అప్పిచ్చేవాడు. ఈ రోజుల్లో ధర్మకార్యాలు చేయకుండా ఎడన బాని అసలు చేసే మనసే లేదు, సేవకులకి ఇచ్చే మనసే లేదు. ఒకవేళ పొరపాటున ఎవరన్నా సేవకుడికి ఇచ్చాడంటే వాళ్ళ ఇంట్లో భార్య ఏం చేస్తుంది? ఎందుకు ఇచ్చినా మీరు సేవకులకి ఏంది మనం ఇచ్చేది అని వాళ్ళ ఇంట్లో తగుడు. మందిరంలో ఏదైనా పెడితే ఏంది వాళ్ళకి ఇచ్చేదని. సేవకుడు ఒకరోజు ఏసన్న గారు, ఏసన్న తెలుసు కదా, ఏసన్న గారు గృహాలు దర్శిస్తూ వెళ్ళాడంట. ఒక కుటుంబంలోకి వెళ్తే ఒక తల్లి పిలిచిందంట, అయ్యా ఏసన్న మా ఇంటికి ఒకసారి భోజనానికి రండి అన్న అని పిలిచేదంట. ఆయన అనేవాడంట, వద్దులేమ్మా, నీ భర్త కూడా మారినప్పుడు, నీ భర్త కూడా సంపూర్ణంగా మారు మనసు పొందినప్పుడు నేను వస్తానమ్మా అని చెప్పేవాడంట. ఆ భర్త మారు మనసు లేని వ్యక్తి. కానీ ఈ తల్లి మాత్రం ఏసన్న దగ్గరికి ఎప్పుడు వెళ్ళి ఏసన్న నా ఇంటికి ఒకసారి భోజనానికి రాన్న అని పిలిచేదంట. ఒకరోజు ఆ తల్లి అంతగా ప్రాధేయపడుతుంది కాబట్టి ఆ తల్లిని బాధ పెట్టకూడదని ఏసన్న సరే అమ్మా ఖచ్చితంగా నేను వస్తానమ్మా అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నము భోజనానికి ఆమె ఇంటికి వెళ్ళాడంట. ఆమె సంతోషంతో దైవసేవకుడు నా ఇంటికి వచ్చాడని అత్యానందంతో దైవసేవకుడు నా దగ్గరకు వచ్చాడని ఆనందంలో మా సేవకుడు నన్ను కూర్చోబెట్టి చేతులు కడుక్కొని రండి అయ్యగారు అని చెప్పి కడుక్కొని వచ్చి భోజనానికి అట్లా కూర్చొని చాపేస్తే ప్లేట్ తీసుకొని వచ్చి అన్నం ముందు పెట్టాడంట. అప్పుడే పని నుంచి వచ్చిన భర్త ఫుల్గా తాగి బయట నుంచి వచ్చాడంట మధ్యాహ్నం టైంలో.
తాగి ఆ చేతులు వచ్చి భోజనాన్ని కూర్చొని తింటున్న యేసుని చూశాడంట. కానీ ఏమంటుందని కేకరించి అన్నంలో ఊసేసాడంట. అయినా కానీ ఆ సేవకుడు ఏమి పట్టించుకోకుండా ఆ సైలెంట్గా తన పాటుకు తను తిని చేయగడుక్కొని ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసిపోయాడంట. ఆ విధానం ఆయన ఏం చేసింది? మార్చివేసింది. అదే ఈ రోజుల్లో అట్లా ఒక భార్య ఒక సేవకుని ఇంట్లోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టి వాక్యం చెబితే ఆ భర్త ఏం చేస్తాడు? అనుమానిస్తాడు. నేను లేనప్పుడు ఆయన తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం ఏంటి నువ్వు? నేను మగవాడిని ఇంట్లో లేనప్పుడు ఆయన నేను తీసుకురావటం అని వాళ్ళకి గట్టేసేది, అంటగట్టేసేది. అంతే కదా. ఈ రోజుల్లో భార్యలు అట్లే ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఒకవేళ భర్త భార్యకి తెలియకుండా భర్త దైవ సేవకునికి లేదా సంఘానికి ఏదైనా చేస్తే నాకు తెలియకుండా ఎందుకు చేసినావు అని పోరాటాలు. మనం ఎవరు చేస్తున్నాం? ధర్మకార్యం దేవునికి వేయడం. నీతిమంతుని చేర్చుకొని ఇప్పుడు నీళ్ళు ఇచ్చేవాడు తమ ఫలమును పొందుకుంటాడు. ఒకవేళ నీతిమంతుడిగా సేవకుని కనపడకపోయినా పర్లేదు, ఒక బీదవాడిగా కనపడు, బీదవానికి ఇచ్చేవాడు సృష్టికర్తకి అప్పిచ్చేవాడితో సమానం. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరయ్యా బీదలంటే ఆస్తుల మీద, సంపాదన మీద, వాటి మీద ఏది ఆశ లేకుండా నీవే నాకు సర్వస్వం అన్న సేవకుడే ఒక నిజమైన బీదవాడు. ఆమేన్. ఎవరయ్యా బీదలంటే? బయటను చూసి బీదవాడిని చూసి అని జాలి పడతారు, కానీ సంఘంలో సేవకుని చూసి జాలిపడే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. ఎందుకు ఇవాళ సేవకుడికి? ఆయనకేం కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, కష్టపడి పని చేసుకొని బతకచ్చు కదా అంటారు. కానీ సంపాదన కొరకు సేవ కాదు, అన్నిటిని త్యజించి ఆత్మల సంపాదనే ధ్యేయంగా పనిచేసేవాడే సేవకుడు. వాడు లోకంలో ఎలా కనపడతాడు? బీదవాడుగానే ఉండాలి, ఏమీ లేనివాడుగా ఉండాలి. అట్టి వారిని కనికరించే ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబం ఎలాంటిదంట? సృష్టికర్తకు అప్పిచ్చేవాని కుటుంబం. ఆమేన్. ఈ రోజుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్తున్న సంఘంలో నీ సేవకుడు బాగా డబ్బున్నోడైతే ఇవ్వాల్సిన అవసరం లే. కానీ నీ సేవకుడు ఏ స్థితిలో ఉన్నాడు? దినస్థితిలో ఉన్నాడా? సంపన్న స్థితిలో ఉన్నాడా? మనం తెలిసిపోద్ది కదా మన సంఘంకి వెళ్తే మన సేవకుడు ఎలాంటి వాడని. ఆ సేవకుని యొక్క స్థితి ఏంటి? ఏ రోజైనా ఆలోచన చేసావా? నీ ధర్మకార్యాలు ఎక్కడెక్కడో చేసి, ఎక్కడో డబ్బున్నోళ్ళు కడిగి పోయి ధర్మకార్యాలు చేసేస్తే ధర్మం అనుకుంటే అది వ్యర్థం. ఒకరోజంట ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి వస్తుంటే దారి మధ్యలో ఒక భిక్షగాడు పండుకొని మంచి చలికాలంలో గడగడగడగడగడగడ చలికి వణుకుతూ ఉన్నాడంట. ఆ సేవకుడు గాడిలో పోతున్నప్పుడు ఆ భిక్షగాడిని చూసి ఆ గాడి అక్కడ నిలబెట్టి దిగి తను వేసుకున్న కోటు తీసి అతనికి కప్పాడంట. అతను కప్పి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన భార్యకి ఒక కల వచ్చిందంట. ఆ రోజు రాత్రి పరలోక రాజ్యంలో యేసుప్రభు కోట్ వేసుకుని తిరుగుతూ ఉన్నాడంట. దేవదూతలంతా వచ్చి, ప్రభా ఎవరిదయ్యే ఈ కోటు అంటే, నా కుమారుడు నాకు ఇచ్చినటువంటి, నా సేవకు నా కుమారుడు నాకు ఇచ్చినటువంటి ఈ కోటు ఇది. ఈరోజు దైవ సేవకులకు నువ్వు చేసేది ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. ఇదిగో మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానినే చేర్చుకున్నాను. ఈరోజు దైవ సేవకులను చేర్చుకోవటానికి కూడా ఇష్టం లేని విశ్వాసులు సంఘాలలో ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీవు ధర్మకార్యాలంటే ఏ కార్యాలు అనుకుంటున్నా? 10 రూపాయలు కానుకేస్తే, నా దశం భాగం ఇస్తే సరిపోయింది, నేను నా ధర్మం చేసినాను, నా క్రైస్తవానికి ధర్మం చేసినాను అనుకుంటున్నావా? అది నీ బాధ్యత. అది కేవలం నీ బాధ్యత మాత్రమే నువ్వు నిర్వర్తిస్తున్నావు. ధర్మకార్యాలంటే ఏంటి చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ప్రభు చిత్తమైతే వచ్చేవారం మాట్లాడుకుందాం. కాబట్టి ఈ 3 విషయాలు మాత్రం ఈ దినానికి చూసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే మంగళవారం ప్రభు చిత్తమైతే ఈ మిగిలిన 4 విషయాలు మాట్లాడుకుందాం. ఈ రాత్రి వాక్యం ఇట్టు నీవు నీ జీవితంలో యేసు ప్రభు సంఘాలకు, క్రైస్తవ సార్వత్రిక సంఘాలకు, ఇది ఒక సంఘానికే కాదు కదా, ఒక సంఘానికే కాదు, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో అంటే అన్ని సంఘాలు దేవునివే. కేవలం ఇది ఎబ్రోనోళ్ళకే, ఇది పెంతెకోస్తోళ్ళకే, ఇది బాప్టిస్టులు కాదు. ఇవన్నీ నీ దరిద్రపు ఆలోచనలు బట్టి నువ్వు పెట్టుకున్న డినామినేషన్లు. సంఘములన్నీ కూడా ఆయనవే. సంఘం ఒకటే, యేసు ప్రభు కూడా ఒక్కడే. సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘమునకు శిరస్సు క్రీస్తు కాదు, సంఘమునకు శిరస్సు క్రీస్తే.
భూమి మీద సంఘములన్నీ ఒకే సంఘం, యేసుక్రీస్తు సంఘం. వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడు వేయనేరాడు. ఆ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడుతున్న ఈ సంఘాలంతటితో కూడా, ఈ సంఘంలో ఉన్న కుటుంబాలతో దేవుడు చెబుతున్న అమూల్యమైన కొన్ని జాగ్రత్తలు, 3 జాగ్రత్తలు నేను మీ గమనానికి తీసుకొచ్చాను. మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే, నీవేమి వినుచున్నావో జాగ్రత్తగా చూసుకో. నువ్వే మందిరంలో వెళ్తున్నావో, సేవకుడు చెప్తున్న వాక్యం నిన్ను భౌతికంగా ఆశీర్వదించి భూ సంబంధమైన వాడుగా నిన్ను దీవెనకరంగా మార్చాలి, భూ సంబంధమైన వాడు వాడిగానే నిన్ను మార్చాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. నేను వినుచున్న వాక్యం నా జీవితాన్ని మార్చి పరలోక రాజ్యాన్ని చేర్చే వాక్యమా కాదా లేదని తెస్సలోనికి సంఘస్థులు లేఖన వాక్యాలను పరిశోధించినట్లుగా నీవు కూడా దేవుని వాక్యాలను పరిశోధించాలి. దైవ సేవకుడు వాక్యాలు చెప్పినప్పుడు నువ్వు ఆడ మాత్రం వినేది కాదు, నువ్వు ఇంటికి వెళ్ళి ఆ వాక్యాలంటే నువ్వేం చేయాలి? పరిశోధి కూర్చో. ఈ సేవకుడు చెప్పిన వాక్యం ఇది కరెక్టా కాదా, బైబిల్లో ఉందా లేదా అని పరిశోధించి తర్వాత ఏ వాక్యం అయితే నువ్వు విన్నావో దాని ప్రకారం నీవు ప్రవర్తించు. వాక్యం విని వాక్యం ప్రకారం జీవించకుండా చెప్పేది ఒకటైతే చేతలో ఒకటి కాదు. వాక్యం బోధించే వాళ్ళు కూడా అంతే. బోధే ఒకటి, బ్రతుకు ఒకటి కాదు. బ్రతికే బోధే బ్రతుకుగా ఉండాలి, బ్రతికే బోధగా ఉండాలి. బోధించేటప్పుడు మాత్రం సన్యాసుల్లాగా కనబడేది కాదు, కానీ ఏదైతే మనం వాక్యం బోధిస్తున్నామో దాని ప్రకారం మనం బ్రతికేవారమై ఉండాలి. మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉంటారు, మనల్ని దుఃఖపెట్టే వాళ్ళు ఉంటారు, మనం నిందించే వాళ్ళు ఉంటారు. అయినా నీకు ఒకటే తెలియాలి, వాళ్ళందరినీ ప్రేమించే స్వభావం నీలో ఉండాలి, క్షమించే స్వభావం నీలో ఉండాలి, అర్థం చేసుకునే స్వభావం నీలో ఉండాలి, కలుపుకునే స్వభావం ఉండాలి, సమాధానపడే స్వభావం ఉండాలి. సమాధానపరచు వారే ధన్యులు, వారే దేవుని అంతే దేవుని కుమారులు వాళ్ళు అంతే. నువ్వు సమాధానం పడే తత్వం నీలో ఉండాలి, కానీ నేను ఇబ్బంది పెట్టే వాళ్ళకి నీ ముఖం చూపించుకోకుండా, నేను బాధ పెట్టిన వారికి నీ ముఖం తిప్పుకొని నువ్వు ఇంట్లో ఉంటే నువ్వు దేవుని బిడ్డ ఎప్పుడూ కావు. ఇదిగో అలాంటి వ్యక్తిత్వం నీలో ఉంటే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే వినుచున్న నీవు జాగ్రత్త పడు. తన ప్రవర్తన విషయమే అర్జాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. కూడా నువ్వు ఇంకా ఈ మాటలు విని కూడా నీ ప్రవర్తన మార్చుకోకుండా అట్లాగే ఉంటే తన మనసును కఠినపరుచుకునేవాడు కీడులో పడిపోతాడు. నీ మనసును కఠినపరచుకోకు. నువ్వెవరితో వివాదం ఉంటే నువ్వు వెళ్ళి వాడితో ఏం చేయాలన్నాడు దేవుడు? ప్రార్థన చేసేక ముందుగా, ప్రభు బలలో చేయి వేసేక ముందుగా నువ్వేం చేయాలి? మొదటగా వెళ్ళి నీతో ఎవరిదైతే నువ్వు సత్సంబంధం లేదో, కోపంతో ఉన్నావో, సమాధానంలో లేదో వాడితో వెళ్ళి నువ్వు మొదటగా నీవు సమాధాన పడి తర్వాత వచ్చి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలా లేదా ఏదైనా చేయాలి. మనసులో కోపం పెట్టుకొని, కపటం పెట్టుకొని, హృదయం నిండా ద్వేషం పెట్టుకొని దేవుని మాటలు విని కూడా మనం పరివర్తన చెందకుండా ఉంటే అజాగ్రత్తగా ఉన్నామని అర్థం. తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. అందుకని నీవు ఏ విషయం వినుచున్న వాక్యము విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, విని దాన్ని పరిశోధించాలి. రెండవదిగా విని దాని ప్రకారం నీవు ప్రవర్తించాలి. రెండవది ఏంటయ్యా? ప్రార్థన చేయటంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ప్రార్థన అనేది నీ జీవితం లేకపోతే ఈరోజు ఆరంభించు. ఎందుకంటే ప్రార్థించేవారే రక్షించబడతారు. ప్రార్థించే వారికి పక్షాన్ని మాత్రం దేవుడు కార్యం చేస్తారు. ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నా, నా జీవితంలో సమస్యలు ఉన్నాయా, నా జీవితంలో కష్టాలు ఉన్నాయా, ఏం పోవట్లేదా, భయపడమాక 10 దినములు నీకు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు, జీవ కిరీటాన్ని నీవు. కొంతమంది జీవితకాలం అంతా కూడా శ్రమలు అనుభవించారు కదా. బైబిల్లో భక్తులు జీవితకాలం అంతా కూడా శ్రమలు అనుభవించి యేసుప్రభు కొరకు చచ్చిపోయారు. సుఖం అనేది తెలియకుండా చచ్చిపోయారు కదా. సుఖం అనేది తెలియదు. కొంతమంది శిశువులు, పేతురు తప్ప అందరూ వివాహాలు కాకముందే యవన కాలంలో అందరూ ఏమయ్యారు? హతసాక్షులు అయిపోయారు. మరి నువ్వు దేవుని కొరకు ప్రార్థించే విషయంలో నువ్వు ఏ విషయాలను బట్టి ప్రార్థన చేస్తున్నావు? ఈరోజు నువ్వు నేర్చుకోవాలి, సంఘం కొరకు నువ్వు ప్రార్థించాలి. ఎందుకంటే సంఘము క్షేమం నువ్వు కోరుకునే వాడివైతే సంఘంలో నువ్వు రావాల్సి ఉన్నాయి. నువ్వు అనుకూలం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు సంఘంలో దేవుని బిడ్డవు, దేవుని శరీరంలో కడగబడిన, రక్తంతో కడగబడిన అమూల్యమైనటువంటి బిడ్డవు. నేను వాడిని కనపరుచుకోవాలి. ప్రార్థించే వ్యక్తి కనపరుచుకోవాలి. ఆయన నామను బట్టి ఎంతమంది ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయి. నీ ప్రార్థన పవిత్రమైంది ఉండాలి. నీ ప్రార్థన విశ్వాసంతో కూడుకుని, నీ ప్రార్థన ఎడతగినదై ఉండాలి. నీ ప్రార్థన నమ్మకం కలిగినదై ఉండాలి. ఈరోజు నన్ను నలగొట్టిన కొలది మోషే చేశాడు కదా 90 కీర్తనలో, ప్రభా నువ్వు శ్రమ పలిచిన దినముల కొలది, మమ్మల్ని కష్టములు పరిచిన దినముల కొలది మమ్మల్ని తిరిగి సంతోషపరచు. కొంతమంది జీవితాల్లో ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్న అపవాది నలగొడుతున్నాడా, శ్రమల కొలిములు కాలుస్తున్నాడా? భయపడకు.
శుద్ధ సువర్ణంగా ఒకరోజు నా ప్రభు నేను నిలబెడతాడు. అప్పటి వరకు నీ ప్రార్థన ఆపకం, ప్రార్థన చేస్తూనే ఉండు. ఒకరోజు ఆ ప్రార్థనే నీ పరిస్థితులన్నిటినీ, నీ ప్రతికూల స్థితిగతులన్నిటినీ నా దేవుడు అనుకూలంగా మారుస్తాడు. మూడవదిగా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సినది, యేసు ప్రభు చెప్పిన మూడవ జాగ్రత్త, ధర్మకార్యాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి. ఏంటి ధర్మం అంటే అదేదో అల్లా వాడికి ఇచ్చిన వీడికి ఇచ్చినది కదా ధర్మం. నువ్వు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో చేసే కార్యాలు ధర్మకార్యాలు. దేవునికి చేసేవే ధర్మం. ఇంకా మనుషులకు చేసేవన్నీ అధర్మం. దేవుని కొరకు నిలబడిన సేవకుల కొరకు, సంఘం కొరకు, సంఘం క్షేమం కొరకు నీ హస్తాలు ఇప్పేటప్పుడు నీ ఎడమ చేతికి కూడా కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతి ఇచ్చేది కుడి చేతికి తెలియకూడదు. కొంతమంది భార్య భర్తలు ఇరువురు కలిసి వచ్చి ఏకమై పొలం అమ్మి అన్ననే చెప్పారు. ఏం చేశారంట? ఎంత కమ్మారమ్మా అంటే ఎంత కమ్మారు. కొంతమంది దశంభాగం, సంపాదన ఎక్కువ ఉంటుంది, దశంభాగం ఎంత ఇస్తారు? 10% ఇస్తారు. సంపాదించేది ఎంత ఉంటుంది? బోలెడు ఉంటుంది. ఇచ్చేది ఎంత? ధర్మశాస్త్రంలో ఉండేది ఇంతే కదా, 10వ భాగం ఏమని. మాకు శాలరీ ఎంత? శాలరీ కాదు, మనకి ఏదైతే దేవుడు ఇస్తున్నాడో దాంట్లో ప్రతి దాంట్లో మనం దేవునికి నమ్మకంగా ఇవ్వాలి. అప్పుడే అది ధర్మకార్యం. అప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అట్లా నువ్వు ఇచ్చేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పేదలకు ఇచ్చేటప్పుడు అది చాటింపు వేసుకోకూడదు. ఫోటోలు, వీడియోలు, ఫేస్బుక్లలో వీటల్లో మేము చేస్తున్నామని అనిపించుకోకూడదు. ఈ రోజుల్లో అది పబ్లిసిటీ, గొప్పవాడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వద్దు, నువ్వు చేసే కార్యం దేవుడు చూడాలి. రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నువ్వు చేసేది ఎవరు తెలియాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు చేయి, దేవుని కొరకు ఇత్తు. దేవుడు నీ కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అటు కృప దేవుడు దయచేయను గాక. ప్రభు చిత్తమైతే వచ్చే మంగళవారం మిగిలిన విషయాలు మాట్లాడు. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించను గాక. ప్రార్థనలోకి వెళ్దాం. ఒకవేళ మీరు లైవ్లో ఒక వాక్యం వింటుంటే ఎక్కడైతే ఉంటారో మీరు అక్కడైనా మోకరించి ఈ విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థించండి. దేవా, నేను వినుచున్న వాక్యాన్ని బట్టి నేను ఇంకా ప్రవర్తించిన వాడుకొని వినేవాడుగా ఉండి ఆగిపోయినానేమో, నన్ను క్షమించు. ఇది మొదలుకొని వినుచున్న నేను నా ప్రవర్తన విన్న వాక్యాన్ని బట్టి నడుస్తుందా లేదని నేను పరీక్షించుకున్నాను. నేను ఆ ప్రకారం నడుస్తానని తీర్మానం చేసుకో. రెండవదిగా, ప్రార్థన అనేదే లేకుండా సంఘ ప్రార్థనకు దూరంగా ఉంటే, దేవ ఇది మొదలుకొని నేను నీతో సమీపంగా ఉంటానని నీ కుటుంబంలో నువ్వు ఎక్కడున్నా సరే ప్రార్థనలు ఏకీభవించు. ప్రార్థన చేయి. ప్రార్థన చేయబడే క్రైస్తవుడు. ప్రార్థన చేసామని దుష్టుడు ముట్టడు. ప్రార్థన చేయకపోతే ప్రార్థించే వాళ్ళని దేవుడు శోధించాడు. ప్రార్థించే యోబునే దేవుడు శోధించాడు. ప్రార్థన చేయకపోతే నువ్వు కొట్టుకొని పోతావు. జాగ్రత్త. అందుకని నీ ప్రవర్తన విషయంలో ప్రార్థన లేకపోతే అజాగ్రత్తగా ఉంటే ఆత్మీయంగా చచ్చిపోతావు. బ్రతకడం కష్టం. ఒకసారి బ్రతికించబడి వెలిగింపబడి ఆరిపోతే వాడు తిరిగి బ్రతుకుట అసాధ్యం అంటుంది వాక్యం. కాబట్టి ప్రార్థన చేయి. ప్రార్థన చేయటానికి ఆరంభించుకో. రోజుకి నీకు వీలంతైతే సమయం దొరికిన కొలది ప్రార్థన చేయి. మూడవదిగా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. అటు కృప ధన్యత దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన.